ఛానల్ మీడియా వ్లాగ్స్. ఈ రోజు మీ అందరితో మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీకు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మేమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో బ్యాగ్ అయితే ప్యాకింగ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవంతా పిల్లల సెక్షన్ అనమాట. పిల్లలతో జర్నీకి వెళ్తే అస్సలు మామూలుగా ఉండదు ఇవన్నీ పిల్లలకి. ఇదంతా ఎందుకు ప్లానింగ్ అంటే మా ఆరాధ్య బర్త్డే ఉందనమాట. సో దాని గురించి అనమాట ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూస్తూ ఉండండి, చెప్తూ ఉంటాను అనమాట. ఇంక ఇవన్నీ చదివే ఉన్నవి, 4 ఉన్నాయి. ఇంకా ఈ మొత్తం చదువుకున్న తర్వాత ప్యాకప్ అయిన తర్వాత చూపిస్తుంటాను, చూస్తూ ఉండండి. బ్లాగ్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, మస్తు అంటే మస్తు ఉంటుంది అనమాట. లైక్ చేయండి. మరి ఇంకేంటి కాలేదు అలా అయింది. అది ఆ కింద పెద్దది, ఇంకా 2 చాలు. కొత్తది అది ఆ 2 సరిపోతాయి. ఇంకా సరిపోతే తీరాని ఆ 2 టవర్స్ ఏమొద్దు తీ. ఇది కొత్తది ఉతికినాం ఆల్రెడీ ఇంతకుముందు. వాటర్ ఏం కాదులే, ఎందుకు పిలుచుకున్నాను. వాడినాం అది కొత్తదా, ఫస్ట్ వాడే ఆడబెట్టినాం మళ్ళీ. సరే మరి బయట ఆరినాక మార్నింగ్ పెట్టుకుందాం. అంతేనా మరి, ఇంతవరకేనా? ఇవి పిల్లలవి. ఇంకా మొత్తం బ్యాగ్ అయితే సెటప్ అయిపోయిందనమాట. ఇంకా ప్రస్తుతానికి ఇంకా చాలా ఉంది చదువుకునేది. అబ్బో, పిల్లలతో జర్నీ అంటే మామూలుగా ఉండదు అసలుకి. ట్రిప్కి అయితే మా అల్లుడు కూడా వస్తున్నాడు అనమాట. తన బట్టలు అయితే ఐరన్ చేసుకుంటుండు. ఏం చేసినావు నా? నేను ఏం చేసినావు? కాలేజీలో చేసుకోవచ్చు కదా. కాలేజీలో చేయకుండా ఏం చేస్తావు? ఈడికి వచ్చి చేసుకుంటున్నావు చెప్పు. చూడండి, వీడియో అందులో పెట్టద్దు కానీ మనం ఖచ్చితంగా పెట్టేదనమాట. సో నాయి కూడా ఐరన్ చేస్తావా ప్లీజ్ నాని? చేయొచ్చుగా. సో ఇంక ఇలా కంటిన్యూ అవుతుందన్నమాట. చూస్తుండండి. మొత్తానికి అయితే నైట్ మొత్తం ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే వెళ్ళేది ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నైటే మొత్తం ప్యాకింగ్ చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. ఆ పిల్లలైతే ఇక్కడ బయట ఇంకా చెరొక్క ఫోన్ ఇచ్చేసి ఇంకా వాళ్ళనైతే డిస్టర్బ్ చేయకుండా అనమాట. కొత్త బట్టలు తీసుకొచ్చుకొని అవి అయితే ఇంకా నేను ఇప్పుడే ఉతికేసుకున్నాను అనమాట. ఏదైనా సరే నాకు అసలుకి ఇంకా ట్రిప్కి వెళ్ళామంటే ఇంకా అప్పుడే ఉండదు అనమాట ఆడవుడు. ఇంకా చూడండి, బట్టలన్నీ ఎక్కడ ఉంటే అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళాలి కదా. సో ఫైనల్గా ఇవన్నీ ఆరబెట్టుకొని తీసుకొని నైట్ పడుకునేసరికి ఏ టైం అవుతుందో ఏమో. ఇంకా ఇదంతా క్లీన్ అయితే చేసుకోవడం అయిపోయిందనమాట. ఇంకా కొంచెం ఇంకా బట్టలు చదివేది ఉంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ చదువుతూ ఉన్నాడు. సో ఈ విధంగా ఉందన్నమాట. ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి మార్నింగ్ వేసుకునే బట్టల వరకు ఇంకా పైన అయితే పెట్టేసాను అనమాట, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే మొత్తం అయితే చదివేసాను అనమాట. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళిపోవడమే అనమాట. నైట్ అయితే ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ అసలుకి 5కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ కానీ ఆ టైంకి అయితే లేవలేకపోయినాం. ఆ రోజు ఇంకా ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళాలి కదా, మంచి రోజు అని చెప్పేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేసి దేవునికి దండం పెట్టుకొని ప్రశాంతంగా తులసమ్మ దగ్గర నేను కూడా ఇంకా దీపం పెట్టుకొని రెడీ అయిపోయి పిల్లలను కూడా తొందరగా రెడీ అయిపోయి ఇంకా 6 వరకు అయితే బయటికి వెళ్ళామన్నమాట. కొంచెం వరకు బస్కి వెళ్ళాలి. ఆ తర్వాత మా వాళ్ళని పిక్ చేసుకొని కార్లో అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ప్రస్తుతానికి అయితే ఆ రోజు చాలా మంచి రోజు అంట, మా పాప బర్త్డే రోజు అని చెప్పేసి ఇంకా ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. 2 days అనమాట. ఇంకా ఫైనల్గా ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత బస్సు అయితే ఎక్కిస్తాము. బస్సు ఎక్కేసి ఒక మల్లెపల్లి వరకు మేము ఇంకా బస్సులోకి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత ఇంకా మా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఇంకా పికప్ చేసుకుంటారు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి బస్ స్టాండ్లో మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. మల్లెపల్లి బస్ స్టాండ్ ఇదంతా మా అత్తమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇంకా అటు సైడ్ ఏరియా అనమాట. ఎవరైనా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలతోటి వీడియో తీసుకుంటూ ఆరాధ బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తున్నాము. బట్ కానీ అక్కడ ఆ డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మా వెహికల్ అయితే వచ్చేసింది అనమాట. అసలు ఇంకా ఎండ అయితే మస్తు ఎండాకాలం లెక్కనే మస్తు ఘోరంగా ఎండ కొడుతుంది. బట్ అప్పటికి ఇంకా లేట్ అయిందా బాబాయ్? ఫైనల్గా మీద ఎవరు కనిపిస్తలేరు. హాయిగా ఉంది ప్రాణం. ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్యలో ఇంకా ఫుడ్ మా వదిన అయితే పులిహోర తీసుకొని వచ్చింది. ఇంకా మార్నింగ్ ఏం తినలే కదా, ఇంట్లో పూజ చేసుకొని ఇంకా అట్లనే బయలుదేరినాం కదా హఠమంచి. ఇంక ఇక్కడ తినడం కోసం అయితే ఆపేసాం అనమాట. మధ్యలో వెహికల్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ బోర్ కూడా ఉంది కడుక్కోవడానికి అని చెప్పేసి ఆగినాం అనమాట. నేను మాట్లాడుతున్నాను బట్ కానీ వెహికల్ సౌండ్ బాగా వస్తుంది అక్కడ. సో అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది వీడియోకి. నేను డైరెక్ట్ పెడదాం అనుకున్నా బట్ కానీ కుదరలేదు. మా పాప డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేమందరం కూర్చొని ఫ్యామిలీ అందరం కూర్చొని తింటున్నాం. పులిహోర
ద్వారా ఒకటే తీసుకోవడం జస్ట్ 2 days ట్రిప్పే కదా, అందుకని చెప్పేసి ఫైనల్గా మేమైతే వెళ్ళింది శ్రీశైలం అనమాట. చెప్పలే కదా మీకైతే. ఇంకా శ్రీశైలం అయితే వెళ్తున్నాము. ఆరాధ్య బర్త్డే రోజు మంచి రోజు వచ్చింది. ఆ రోజు శివయ్యని దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు సడన్గా ప్లాన్ చేసేసి ఇంకా శ్రీశైలం ట్రిప్కి అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. 2 days అనమాట. 1 day వెళ్ళినాం, 1 day వచ్చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూస్తామో చూడాలి. ఇంకా అందరం కలిసి అయితే ఒక చిన్న సెల్ఫీ తీసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయినా అనమాట. ఫైనల్గా ఇంకా ఇక్కడ స్టార్టింగ్ ఏరియాలో మెల్లమ్మ తల్లి అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా ఫారెస్ట్కి అయితే ఎంట్రీ అయిపోయింది అనమాట. ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఇంకా 1.5 hour జర్నీ అయితే ఉందన్నమాట. బస్సు అయితే మస్తు ఉంది. లాస్ట్ టైం బస్సులో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈ ఏరియాలో బాగా తిప్పుదాం అట్లా మా అత్తమ్మకైతే కొంచెం అనీజీగా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా మంచిగా ఉందన్నమాట. కార్లో అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ ఉందన్నమాట జర్నీ. ఓకే, చూస్తుండండి. బ్రేక్ వేసినప్పుడు ఎక్కడెక్కడో పడిపోతున్నాం అందరం. అంటే పట్టుకోవట్లేదు అనమాట, గట్టిగా పట్టుకోవాలి. ఇంకా ఇంతవరకు ఏంటంటే స్మూత్గా ఉంది కదా రోడ్డు, పెద్ద పట్టించుకోలే. మా పాప వచ్చి మాకు ఒకటే గుద్దుకుంటున్నారు. టంగు టంగు అంటారు అక్కడికి. ఇంకా 1.5 hourలో శ్రీశైలం అయితే వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకా చెకింగ్ అనమాట. ఇక్కడ మనకు ప్లాస్టిక్ అనేది అస్సలు ఉండొద్దు వెహికల్. ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు అసలు ఊరుకోవట్లేరు అనమాట. అసలు లోపల అయితే అసలుకి చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతమైన ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ అయితే మనమైతే ఇంకా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా. ఇక్కడ ఒక 2 months ఉంటే మాత్రం ఇంకా మనకున్న రోగాలన్నీ ఇంకా పరారైపోతాయి అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా ఇంకా దేవుడి దగ్గరికి అయితే దిగుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి పాతాళ గంగకి స్నానానికి అయితే పోవాలన్నమాట. దిగుతున్నాం, చూస్తుండండి. కనబడుతుంది కుంభఛత్రంకి అయితే వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ పాతాళ గంగకి వెళ్ళి స్నానం అయితే చేయాలన్నమాట. ఎంత లోపలికి ఉంటుంది? ఎవరైనా పోయి ఇంకా మేమైతే పాతాళ గంగలోకి దిగడానికి అయితే స్టార్ట్ అయిపోయినమాట. మా మామయ్య దిగలేడని చెప్పేసి మా మామయ్యని రోప్లో తీసుకురావడానికి మా హస్బెండ్ మా మామయ్య అయితే అందులో వెళ్ళారు. మేమైతే ఇంకా దీంట్లో వెళ్ళాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇది part 2 ఉంది. వెయిట్ చేయండి. వీడియోస్తో లైక్ చేయండి. బాయ్ బాయ్.